మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ రోజున తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బంగారము, బోలము, సాంబ్రాణిని ఆయనకు కానుకలుగా సమర్పించినటువంటి జ్ఞానులు చెప్తున్నటువంటి మాట. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి. సరే, నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే 7 విషయాలు మనం తెలుసుకుందాం. నక్షత్రము అనేది దేవుని వాగ్దానాన్ని సూచిస్తూ ఉంది. మనకి బిలాము ప్రవక్త సంఖ్యాకాండం 24వ అధ్యాయం 15 నుండి 17 వచనాలలో ప్రవచిస్తూ, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను గాని ఆయన దగ్గరలో ఉన్నట్టు కాదు అని చెప్తూ, నక్షత్రము యాకోబులో ఉదయించును అని ఆయన ప్రవచించాడు. అంటే యేసుక్రీస్తు వారు లేక దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం అంటే ఏంటి అంటే, వాగ్దానము అనగా దేవుడు మనకు మాట ఇవ్వడము అని అర్థం. అంటే దేవుడు మనకిచ్చినటువంటి మాట ఏంటి అంటే, కన్యక గర్భము ద్వారా నా కుమారుణ్ణి నేను పంపిస్తాను, స్త్రీ సంతానము ద్వారా నా కుమారుణ్ణి పంపిస్తాను, ఆయన రాజుగా వస్తాడు, రాజ్యభారము ఆయన భుజముల మీద ఉంటుంది అని అనేక మారులు ఆయన మనకి మాట ఇస్తూ వచ్చాడు. అంటే దేవుడు మాట ఇస్తే ఆ మాట ఎంత గొప్పగా నెరవేర్పులోనికి వస్తుంది అంటే, ఆయన అంటాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో ఒక అక్షరము పొల్లు తప్పిపోవడం కంటే భూమి ఆకాశము గతించిపోవుట సులువు అంటాడు. అంటే భూమి ఆకాశమైన గతించిపోతాయేమో కానీ దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకముగా నిలిచిపోదు, ఖచ్చితముగా నెరవేర్పులోనికి వస్తుంది. అంటే యేసుక్రీస్తు వారిని నేను పంపిస్తాను అని తండ్రి అయిన దేవుడు చెప్పినట్లుగానే ఆయన 2000 సంవత్సరాల కిందట దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఈ విషయాల నుండి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు మాట ఇస్తే తప్పడు గనక మనము కొన్నిసార్లు ఏదైనా తప్పిదములో పడినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగును అని వాక్యం సెలవిస్తుంది గనక, ఆయన మాట తప్పని వాడు గనక యథార్థమైన మనసుతో నా పాపాలను క్షమించమని ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు గనక, మన వ్యాధి రోగముల సమయంలో నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రభువుకి ప్రార్థించాలి. అలాగే మనం లేమిలో ఉన్నప్పుడు నా నీతిని, రాజ్యాన్ని వెతికితే నా అవసరాలు తీరుస్తానన్నావు గనక నా అవసరాలు తీర్చు ప్రభువా అని ఆయన్ని అడగాలి. అలాగే మనం ఏదైనా అపవిత్రాత్మల చేత బంధింపబడినప్పుడు, ఏదైనా వ్యసనాల చేత బంధింపబడిన సమయంలో ప్రభువా నన్ను విడిపించు అని ఆయన్ని బ్రతిమలాడి ప్రార్థన చేయాలి. అంటే దేవుడు మాట ఇస్తే తప్పడు గనక మొదటిసారి తన ప్రియ కుమారుని పంపిస్తానన్నట్లుగా పంపించిన దేవుడు రెండవసారి ఇదిగో నేను త్వరగా వస్తాను అన్న చెప్పినటువంటి దేవుడు, ఆ చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా వస్తారు అన్న విషయం మన మనసులో ముద్రించుకోవాలి. ఇక నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే, సుదీర్ఘమైనటువంటి ఒక నిరీక్షణను సూచిస్తూ ఉంది. మనం ఆ నిరీక్షణ ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలోను,
లూకా సువార్త 1:79 చీకటిలోను మరణ ఛాయలలో కూర్చుండు వారికి వెలుగివ్వడానికి ఆయన ఉదయకాలపు సూర్యుని వలె ప్రత్యక్షమవుతాడు అని దేవుడు చెప్పాడు. అంటే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే, త్వరలోనే దేవుని కుమారుడు మన చీకటి మరణ ఛాయలలో ఉన్న మన మీద ఉదయిస్తాడు అనేది వారికి ఉన్నటువంటి నిరీక్షణ. అంటే విదేశాలకు వెళ్ళినటువంటి మన కుటుంబ సభ్యులు ఏదో ఒక రోజున తిరిగి వస్తారు అని ఆశాభావమే నిరీక్షణ అయి ఉన్నది. అలాగే దేవుడు చేసినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు అని ఆశతో ఎదురు చూడడమే నిరీక్షణ అయి ఉన్నది. సరే, మనకి మొదటిసారి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే, మనల్ని ప్రతి విధమైనటువంటి పాపముల నుండి విమోచించడానికి. అందుకనే మన పూర్వీకులు ఏమని ప్రార్థన చేశారు అంటే, మమ్మల్ని చీకటిలోండి వెలుగులోనికి నడిపించు, మమ్మల్ని అసత్యంలోండి సత్యంలోనికి నడిపించు, మమ్మల్ని మరణం నుండి జీవములోనికి నడిపించు ప్రభు అని ప్రార్థించారు. అలాగే మనుషులందరినీ కూడా చీకటి అనేటటువంటి పాపము నుండి వెలుగులోనికి నడిపించడానికి, అసత్యం నుండి సత్యంలోనికి దాటించడానికి, మరణం నుండి జీవములోనికి దాటించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వెలుగు వలె ఆయన ఉద్భవించాడు. యేసుక్రీస్తు వారు జన్మించే సమయంలో అనేక మంది యవనస్తులు మా గర్భము ద్వారా యేసయ్య ఈ లోకానికి రావాలి అని ఆయన కోసం నిరీక్షణతో ఎదురు చూశారు. అలాగే జ్ఞానులైనటువంటి వారు యేసుక్రీస్తు వారు జన్మ సమయంలో ఒక నక్షత్రము కనపడుతుంది అని ఆ నక్షత్రము కోసం నిరీక్షణతో ఎదురు చూశారు. అలాగే ఈ రోజున మనం దేనికోసం ఎదురు చూడాలి అంటే, యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చి మన క్రియలకు తగిన మంచి ప్రతిఫలమిచ్చి ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు అని ఆ నిరీక్షణతో యేసయ్య రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. ఇక నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే, యెషయా గ్రంథం 60:3 మత్తయి సువార్త 2:2 ప్రకారం నక్షత్రము మనుషులకు కలిగినటువంటి గ్రహింపును సూచిస్తుంది. అంటే ఆకాశంలో నక్షత్రము కనపడిన వెంటనే ఇది ఆయన నక్షత్రం, అంటే దేవుని కుమారుడు ఈ లోకంలో జన్మించినప్పుడు ఈ నక్షత్రము పుడతాది అని ఆ నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తు వారు పుట్టారు అనే గ్రహింపు కలగజేసినటువంటి నక్షత్రముగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ యేసుక్రీస్తు వారు జనన సమయంలో వచ్చినటువంటి జ్ఞానులు ఈ లోక జ్ఞానులు కాదు అనే సత్యం మనం గ్రహించాలి. అంటే ఎందుకు ఈ లోక జ్ఞానులు కాదు అంటున్నాను అంటే, 1 కొరింథీ పత్రిక 1:21 ప్రకారం దేవుని జ్ఞానం ప్రకారం ఈ లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగలేదు గనక ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనముతో సమానం. అంటే లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మనం ఏ విధంగా మానవుని యొక్క హృదయం అవివేకముగా అంధకారంగా మారిందో ఒక ఉదాహరణ చెప్తా. చాలామంది యేసయ్యను నమ్మిన బిడ్డలు సహితం మట్టితోనూ శుద్ధతోనూ లేక రాయితోనూ చెక్కతోనూ వెండి బంగారములతో విగ్రహాన్ని చేసుకొని వారు ఏమని కోరుతున్నారు అంటే, నన్ను చల్లగా చూడు అని కోరుతున్నారు. అంటే ఆ విగ్రహం కళ్ళుంటాయి కానీ చూడలేదు అని వారికి తెలిసిన నన్ను చల్లగా చూడు అని కోరుకోవడం. అలాగే ఆ విగ్రహానికి ముక్కుంటుంది కానీ వాసన చూడదు అని తెలిసిన
ఇదిగో నేను అర్పిస్తున్నటువంటి ధూపాన్ని, నైవేద్యాన్ని ఆగ్రానించు అని కోరుకోవడం వారి యొక్క అవివేకం. అలాగే ఆ విగ్రహము చెవులుంటాయి కానీ వినదని తెలిసిన, ఇదిగో నా ప్రార్థనలు విను అని దానికి ప్రార్థించడం. అలాగే చేతులుంటాయి కానీ అది పని చేయలేదు అని తెలిసిన, ఇదిగో మా పనుల్లో మాకు సహాయపడు అని కోరుకోవడం. అలాగే ఆ విగ్రహానికి కాళ్ళుంటాయి కానీ నడవని తెలిసిన, ఇదిగో మా ప్రయాణాలలో మాకు తోడుండు అని కోరుకోవడం. మానవుని యొక్క జ్ఞానం దేవుణ్ణి ఎరగలేదు గనక అది దేవుని దృష్టిలో వెర్రితనముతో కూడింది. కానీ యేసుక్రీస్తు వారు జన్మ సమయంలో వచ్చిన జ్ఞానులు ఎలాంటి జ్ఞానులు అంటే దైవ జ్ఞానము కలిగిన వారు అన్న సత్యం మనం గ్రహించాలి. వారికి ఎలా తెలుసు అంటే వారు వాక్యాన్ని చదివేవారు గనక యాకోబులో నక్షత్రము ఉదయించును అంటే యాకోబుకి 12 మంది కుమారులు, ఆ 12 మందిలోండి 12 గోత్రాల ఇశ్రాయేలీలు వచ్చారు, వారిలో ఉండే యేసయ్య వస్తారు అని. అలాగే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనంలో నీ ఉదయ కాంతికి రాజులు వస్తారు అని చెప్పినట్లుగా ఆ నక్షత్రము పుట్టినప్పుడు జ్ఞానులు యేసయ్య దగ్గరికి తడుముకుంటూ వచ్చారు. అంటే ఈ రోజున దేవుని గూర్చినటువంటి సంగతులు గ్రహించాలి అంటే దేవుడే మన హృదయ నేత్రాలను తెరవాలి. అంటే పౌలు బర్నబా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా లూదియా హృదయము తెరవబడినట్లుగా ధర్మశాస్త్రపు 5 పుస్తకాలలో ఏమి రాయబడిందో, కీర్తనల గ్రంథంలోనూ ప్రవక్తల పుస్తకాలలో యేసయ్యను గురించి ఏం రాయబడిందో మన మనసుకు బోధపడాలి అంటే, మనకు గ్రహింపు కావాలి అంటే మన హృదయాన్ని యేసుక్రీస్తు వారు తెరవాలి అని ప్రార్థన చేయాలి. అందుకనే దావీదు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, ప్రభువా నీ యొక్క వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుమని ప్రార్థించాడు. మనము కూడా ప్రభువా నీ మనస్సును గ్రహించడానికి నా హృదయాన్ని తెరవమని మనము ప్రార్థన చేయాలి. సరే, నక్షత్రము దేనిని సూచిస్తుంది అంటే దైవ మానవుణ్ణి సూచిస్తూ ఉంది. ఉదాహరణకి కొన్నిసార్లు మనం కొన్ని స్టార్స్ పేర్లు విన్నప్పుడు, ఉదాహరణకి సూపర్ స్టార్ అన్నప్పుడు కృష్ణ అని, అలాగే రెబల్ స్టార్ అన్నప్పుడు ప్రభాస్ అని, మెగాస్టార్ అన్నప్పుడు చిరంజీవి అని, పవర్ స్టార్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అని మనకి కొంచెం మంది వ్యక్తులు జ్ఞాపకంలోనికి వస్తారు. కానీ ఈ డిసెంబర్ మాసంలో ప్రతి ఇంటిలో ఇంటి పైన వేలాడదీయబడేటటువంటి నక్షత్రం 2000 సంవత్సరాల కిందట ఆకాశంలో కనపడిన పెద్ద నక్షత్రాన్ని గుర్తు చేస్తుంది. ఆ పెద్ద నక్షత్రము ఎవరిని సూచిస్తుంది అంటే యేసుక్రీస్తు వారిని, అంటే దైవ మానవునిగా వచ్చినటువంటి యేసయ్యను సూచిస్తుంది. అందుకనే యోహాను సువార్త 1:14లో ఆయన కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య వసించను అని నివసించను అని. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవునిగా వచ్చాడు కనుకే ఆయనకు దాహమేసింది, ఆయనకి ఆకలేసింది, ఆయన అలిసిపోయాడు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. అందుకని ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను అని రాయబడి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు జ్ఞానులు వారి పెట్లను విప్పి బంగారము, బోలము, సాంబ్రాణిని సమర్పించి ఆయనను పూజించారు. అంటే ఆయనలో ఉన్న దైవత్వాన్ని వారు గ్రహించారు. కనుక మనము కూడా నక్షత్రము దైవ మానవుణ్ణి చూపిస్తుంది అని, యేసుక్రీస్తు వారు దైవమయ్యుండి మానవునిగా ఈ లోకానికి వచ్చారు అనే విషయాలను మనం గ్రహించాలి. ఇక నక్షత్రము దేనిని సూచిస్తుంది అని గనక మనం ఆలోచన చేస్తే
మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఒక నూతనమైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది. తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి జ్ఞానులు యెరూషలేము దగ్గరలోనికి వచ్చేసరికి వారి సొంత జ్ఞానము ద్వారా వాళ్ళు ఏం చేశారంటే తప్పు మార్గాలలోనికి వెళ్ళిపోయారు. అంటే హేరోదు రాజు క్రూరుడని, నరహంతకుడు అని వారు తెలియక అక్కడ రాజు గృహంలో యేసయ్య పుట్టుంటాడు అని హేరోదు దగ్గరకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అడిగారు. అందుకనే హేరోదు కూడా కుయుక్తిగా వారికి ఏ సమయంలో నక్షత్రము కనపడిందో పరిశీలనగా అతను తెలుసుకొని ఆ జ్ఞానులు తమ మార్గాన వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అతడు చంపించాడు. అలాగే మనము కూడా మన సొంత తెలివితేటలను వినియోగించి నడిస్తే మనకు నచ్చిన మార్గం, మనకు తోచిన మార్గం చివరికి నాశనానికి నడిపిస్తాయి. ఈ రోజున స్టార్స్ అనేటటువంటి హీరోలు, హీరోయిన్లు సమాజాన్ని ఎటువైపుగా నడిపిస్తూ ఉన్నారు అంటే వారు సినిమాలలో ఒక చెంపను కొట్టిన వారిని 2 చెంపలు పగలగొడుతూ చిన్న నష్టాన్ని గాయపరిచిన వారిని చంపుతూ ఉంటే అది చూసిన యవనస్తుల రక్తము కూడా మరుగుతూ మేము కూడా హీరోలు వలె ఇతరుల చెంపలను పగలగొట్టాలి, నష్టానికి ప్రతి నష్టం చేయాలి, గాయానికి ప్రతి గాయం చేయాలి అని నేర్చుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా వారు గొప్ప స్టార్స్గా ఉంటూ అందులో స్త్రీలైనటువంటి అమ్మాయిలు నటిస్తూ ఉన్నప్పుడు వారు వేసుకుంటున్నటువంటి కొరచైన వస్త్రాలు, అర్ధనగ్న వస్త్రాలు మనుష్యులను వ్యభిచారము వైపు నడిపిస్తూ ఉంది. కానీ ఈ రోజున నిజమైనటువంటి నక్షత్రం, రియల్ స్టార్ మనుష్యులను ఎక్కడికి నడిపిస్తారు అంటే దేవుని యొద్దకు మాత్రమే నడిపిస్తారు. మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నీతి మార్గాన్ని అనుసరించినట్లు ఎవరైతే మనుషులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె ఉంటారు అని రాయబడింది. మనం బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్యను కూడా మనం పరిశీలన చేస్తే అతడు ప్రజల హృదయాలను దేవుని వైపు త్రిప్పాడు. అంటే ఈ రోజున నిజమైనటువంటి స్టార్ ఎవరు అంటే మనుష్యులను దేవుని వైపు త్రిప్పేవారే నిజమైన స్టార్. అందుకనే మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తారో వారి హృదయాలను తండ్రి అయిన దేవుని వైపుకు యేసయ్య మలుస్తాడు. అందుకనే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. కనుక ఈ రోజున సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో ఎవరు రియల్ స్టార్ అంటే ఎవరైతే మంచి మార్గాన్ని అనుసరించేలా ప్రజలను త్రిప్పుతున్నారో, ఎవరైతే దేవుని వైపు ప్రజలను త్రిప్పుతూ ఉన్నారో అలాంటి వారే నిజమైనటువంటి నక్షత్రం అన్న విషయం మనము గ్రహించాలి. సరే, మనం యేసుక్రీస్తు వారి జన్మ సమయంలో కనపడిన నక్షత్రం దేనిని సూచిస్తుంది అంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం ప్రకారం నక్షత్రము అనేది ఒక ప్రత్యేకతను సూచిస్తూ ఉంది. అంటే నక్షత్రం ఒక ప్రత్యేకతను సూచిస్తూ ఉంది. అంటే యేసయ్య జన్మ సమయంలో కనబడిన నక్షత్రం అన్ని నక్షత్రములలాగా సామాన్యమైనది కాదు, కానీ అది అన్ని నక్షత్రముల కంటే పెద్దదిగా కనపడి. అంటే చాలామంది యొక్క అభిప్రాయం ఏంటి అంటే అది ఒక తోక చుక్క అని. మరి కొంచెం మందికి ఒక నక్షత్రం భూమికి దగ్గరగా రావడం ద్వారా పెద్దగా కనపడింది అని. మరికొంచెం మంది అభిప్రాయం 2 గ్రహాలు ఒక చోటకి గ్రహ కూటమిగా ఏర్పడడం ద్వారా పెద్ద నక్షత్రంగా కనపడింది.
మరికొంచెం మంది అభిప్రాయం ఏంటి అంటే దేవుని యొక్క కుమారుని జన్మం గురించి తెలియచేయడానికి దేవుడే ప్రత్యేకంగా ఆ ఆకాశంలో ఉంచాడు అన్నది కొంచెం మంది అభిప్రాయం. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ యేసయ్య జన్మ సమయంలో కనపడిన నక్షత్రం అన్ని నక్షత్రముల కంటే పెద్దది. రెండవదిగా ఆ సమయంలో కనపడిన నక్షత్రం అన్ని నక్షత్రముల కంటే అది ప్రకాశమానమైనదిగా కనపడ్డది. అందుకనే జ్ఞానులు దాన్ని చూసి ఆకర్షించబడి దాని వెంట పడినట్లుగా మనం చూడవచ్చు. ఇక మూడవదిగా యేసయ్య జన్మ సమయంలో కనబడినటువంటి నక్షత్రం చాలా ఔన్నత్యము కలిగినటువంటి నక్షత్రం. అంటే అన్ని నక్షత్రములు లాగా ప్రజలు దాన్ని చూడలేదు, కానీ ఒక ఉన్నతమైనటువంటి నక్షత్రముగా దాన్ని ఎంచారు. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి వాడు అంటే ఆయన మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, కానీ ఆయన చాలా ఔన్నత్యము కలిగిన వాడు. ఆయన అంటాడు, నేను పైనుండి వాడను, మీరు కింద నుండి వారు. అంటే మీరు ప్రకృతి సంబంధులు గనక ప్రకృతి సంబంధమైన విషయాలనే గ్రహించగలరు, కానీ నేను అందరి కంటే పైనుండి దిగి వచ్చాను గనక మీరు నా సంగతులను అంగీకరించలేకపోతున్నారు అన్నాడు. యేసుక్రీస్తు వారు పరలోక సంబంధి గనక ఆయన అందరి కంటే ఉన్నతంగా ఉండి ఆ పరలోకమందలి తండ్రి సంగతులు పరలోక సంబంధమైన విషయాలను ఆయన మనకు బయలుపరిచారు. ఈ రోజున మనము కూడా యేసయ్యను నమ్మిన తర్వాత శరీర సంబంధమైన వ్యక్తులుగా కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా కానీ దయ్యపు సంబంధమైనటువంటి వ్యక్తులుగా బ్రతకడానికి వీల్లేదు, కానీ పరలోక సంబంధిగానే మనం జీవించాలి. అంటే పరలోక సంబంధులు నిండైనటువంటి వస్త్రాలను ధరిస్తారు. పరలోక సంబంధులు దీనత్వము కలిగే ఉంటారు. పరలోక సంబంధులు వారు సత్యాన్ని అనుసరించేవారిగా ఉంటారు. పరలోక సంబంధులు ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికే వారు బ్రతుకుతారు. గనక మనము కూడా ఎలా జీవించాలి అంటే పరలోక సంబంధులుగానే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఇక యేసుక్రీస్తు వారు జనన సమయంలో కనపడిన నక్షత్రము అది అత్యానందాన్ని సూచిస్తూ ఉంది. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదవగలిగితే, వారికి ముందుగా నడిచెను, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై అని రాయబడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి సమయంలో పొలంలో రాత్రి వేళ తమ మందను కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి గాబ్రియేలు దేవదూత వచ్చి ఆ గొర్రెల కాపరులతో చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది. అంటే యేసుక్రీస్తు వారిని గురించి, ఆ రక్షకుని గురించిన వార్తే మహా సంతోషకరమైనటువంటి వార్త అయితే, ఆ యేసుక్రీస్తు వారిని దర్శించడం ఇంకా ఎంత సంతోషకరమైనటువంటి వార్తో మనము చెప్పనవసరం లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు జన్మించారు అని గొల్లలకు దేవదూత ద్వారా, యేసుక్రీస్తు వారు జన్మించారు అని గొర్రెల కాపరులకు దూత ద్వారా తెలియబడిన వెంటనే వారు పరుగున వెళ్ళి యేసుక్రీస్తు వారిని చూసి ఆయన గురించి ప్రకటించినట్లుగా, అలాగే నక్షత్రము ద్వారా జ్ఞానులైన వారు యేసుక్రీస్తు వారి జన్మం గురించి తెలుసుకుని
వారు కొన్ని నెలల పాటు ప్రయాణము చేసి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన్ని పూజించారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం ఈ భూలోకంలో అన్నిటికంటే ఆనందకరమైనది కనుక మనం అలాంటి యొక్క ధన్యతను భాగ్యాన్ని ఏ మాత్రము కూడా పోగొట్టుకోవడం మంచిది కాదు. అందుకనే మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిని గురించి మోషే అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీయులలోండి నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీకోసం లేపుతాడు. ఎవరైతే ఆ ప్రవక్త మాట వినరో వారు సర్వనాశనమవుతారు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటను తిరస్కరిస్తే శిక్ష మనకి పొంచి ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క మాటను మనం అంగీకరిస్తే ఆయన ద్వారా వచ్చే గొప్ప దీవెనలు మన మీద నిలిచి ఉంటాయి. అందుకనే అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 46 నుండి 48 వచనాల్లో యూదులు యేసుక్రీస్తు వారిని గురించి తెలిసినప్పుడు వారు ఆయన్ని తిరస్కరించినప్పుడు పౌలు బర్నబా అంటారు, ఇదిగో మొట్టమొదటిగా దేవుని గూర్చిన మాటలు మీకు చెప్పాం, కానీ మీరు పరలోకానికి అపాత్రులుగా మిమ్మల్ని మీరు ఆ వాక్యాన్ని అంగీకరించలేదు గనక ఆ పరలోకానికి అపాత్రులుగా మీరు ఎంచబడ్డారు. మీ నాశనానికి మీరే కారణమని చెప్పి అక్కడ నుండి వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు అన్యజనులు సంతోషంగా యేసుక్రీస్తు వారిని స్వీకరించి యేసుక్రీస్తు వారు ఇచ్చే పాప క్షమాపణ పొందుకున్నారు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని ఆత్మను పొందుకున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క తోడును కలిగి ఆయన రాజ్యానికి వారు వారసులుగా మార్చబడ్డారు. కనుక మనము కూడా యేసుక్రీస్తు వారి యొక్క నక్షత్రం మనకి అనేకమైనటువంటి విషయాలను సూచిస్తుంది కనుక మనము కూడా ఆ విధంగా జీవించి ఆయన్ని మహిమపరచాలి అని చెప్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగే సమయం అందు 2000 సంవత్సరాల కిందట కనిపించిన నక్షత్రం వాగ్దానాన్ని సూచిస్తుంది. అంటే నీవు వస్తావు అనే విషయం ముందుగా వాగ్దానం చేశారు. ఇప్పుడు రెండవసారి మీరు వస్తూ ఉండగా నాయన మేము కూడా నీవు వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అని నాయన మేము భయభక్తులతో జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఆ నక్షత్రం ఒక నిరీక్షణను సూచిస్తుంది. నాయన ఇశ్రాయేలీలు జ్ఞానులు మొట్టమొదటి రాక కోసం ఎదురు చూశారు. కానీ మేమైతే ఇక రెండవసారి నీవు వస్తున్నావు గనక నిరీక్షణతో నీతో కలిసి మేము జీవించడానికి నీ రాక కోసం ఎదురు చూసేవారిగా మమ్మల్ని మీరు ఉంచండి. అలాగే నక్షత్రము నీవు పుట్టావు అని ప్రజలకు గ్రహింపునిచ్చినట్లుగానే మా కన్నులను హృదయాన్ని తెరిచి నీ సంగతులను నాయన మేము గ్రహించడానికి సహాయం చేయండి. అలాగే నక్షత్రము దైవ మానవుణ్ణి చూపిస్తుంది కనుక నాయన నిన్ను దైవంగా ఎలా అయితే జ్ఞానులు గుర్తించి నిన్ను కొలిచారో మేము కూడా ఆ విధంగా నిన్ను కొలవడానికి నిన్ను అనుసరించడానికి మీరు సహాయం చేయండి. అలాగే నక్షత్రము ఒక నూతనమైన మార్గాన్ని సూచించినట్లుగానే మేము కూడా నాయన మా సొంత జ్ఞానం ప్రకారము జీవించక నాయన నీవు ఆత్మ నడిపించే నీ వాక్యము నడిపించే బాటలో మేము నడవడానికి మీరు సహాయం చేయండి. అదే సమయమందు నాయన నీ యొక్క ఆ నక్షత్రము అత్యానందమును సూచిస్తుంది గనక మేము కూడా అత్యానందభరితులమై నాయన రక్షకుడవైన నీ దర్శనాన్ని పొందుకొని నడవడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.